దేవుని బిడ్డారా, ఈ ఈ దినాలు చాలా భయంకరమైనవి. మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాల్సిన రోజుల్లో ఉన్నాం. మన విశ్వాసానికి ఇంకొక వ్యక్తి, ఇంకొకరు మాదిరి కాదు. యేసు ఒక్కలే మనకు మాదిరి కావాలి. వాక్యం ఒకటే మనకు మాదిరి కావాలి. లేకపోతే వచ్చే ఈ ఇబ్బంది, ఆ ఇప్పత్తు చాలా భయంకరంగా ఉంటుంది. నా భాష అర్థమవుతుందా మీకు? నేను చెప్పేది అర్థమవుతుందా అమ్మా? ఎంతమందికి అర్థమవుతుంది? ఓకే. విశ్వాసానికి నీవు ఎవరిని చూడదు, వాక్యాన్ని చూడాలి. లేకపోతే ఈ రోజున అన్నీ కూడా పొల్యూట్ అయిపోతున్న బోధలు, పొల్యూట్ అయిపోతున్న విశ్వాసులు పైకి భక్తిగా నటిస్తారు. ప్రజలు దాని శక్తిని అనుకుంటున్నారు. మన పాస్టర్ గారు కళ్ళు కాపుతున్నాంలే, లేదా మన విశ్వాస కళ్ళు కాపుతున్నాంలే, నా భర్త కళ్ళు కాపుతున్నానులే, నా భార్య కళ్ళు కాపుతున్నానులే, ఏముందిలే అని కాస్త నిర్లక్ష్యపు స్పిరిట్తో పనిచేస్తున్న ఆత్మీయులని వేషం వేసుకున్న మనుషులు నాకు కనపడుతున్నారు. ఈ మధ్య భయం వేస్తూ ఉంది. వారికి ఒక